ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని లేదు అని అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులందరూ కూడా యాజిటేషన్స్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మీ అందరికీ అండగా నిలబడతాను, ఈ రాష్ట్ర ప్రజలకి ఏకైక రాజధాని అది అమరావతి మాత్రమే. ఇంకా మూడు ముక్కలాట ఆడుతూ ప్రతి రాజు మారినప్పుడల్లా కూడా రాజధానులు మారుతూ ఉంటే మా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఒక నిర్ణయం తీసుకుని అమరావతిని రాజధాని అన్నారు కాబట్టి అమరావతి రాజధానికి ఫిక్స్ అవ్వాల్సిందే అని ఆ రోజు ఆయన అండగా నిలబడి ఆయన ఆ రోజు అమరావతి రైతులను పలకరిస్తాకు వెళ్తుంటే మరి ఆయనకి కంచెలు వేసేసి గృహ నిర్బంధం చేసేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మరి ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం అమరావతి కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అనేది అమోఘమైనది. అంతేకాకుండా అమరావతి రాజధాని రైతులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 1631 రోజులు వాళ్ళ ప్రాణాలకు ఓర్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకున్నటువంటి 33,000 ఎకరాల స్థలాలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా ఇచ్చి మరి 29,000 మంది రైతులు 1631 రోజులు ధర్నాలు చేశారంటే అది ఎంత 5 కోట్ల మంది ఆంధ్రులు ఎంతగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుందని తెలియజేస్తుంది.